వనపర్తిలో ఇంటింటికి కాంగ్రెస్, గల్లీ గల్లీకి కాంగ్రెస్ పేరు మీద గడిచిన 10 రోజుల నుంచి మేము వనపర్తి గల్లులలో వనపర్తిలో పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని డాక్టర్ మల్లు రవి గారికి ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డ ఆయనకు కాంగ్రెస్కు చేయి గుర్తుకు ఓటేయమని మేము ప్రతి ఇంటికి తిరుగుతున్నాం. గడిచిన 5 నెలల నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏం గ్యారంటీలు అమలు చేసినాం, ఏం చేయలేదు, పార్లమెంట్ ఎలక్షన్లో గెలిస్తే ఏం చేస్తాం, అవన్నీ మేము ప్రజల్లోకి వెళ్ళి ఒక్కొక్కరు సమస్య ఆల్మోస్ట్ నాకు తెలిసి ఫిబ్రవరి వనపర్తి కలిపి ఇప్పటికి 25 నుంచి 30 వేలు ప్రత్యక్షంగా నేనే కలిసిన. అందరిని కలిసి అందరితో వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. వనపర్తిలో అంతకుమున్న గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఏం డెవలప్మెంట్ చేసింది అనేది ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లో ధూళిపేట లాగా ఉన్నాయి కొన్ని గల్లీలు, చాలా ఇబ్బందిగా ఉన్నాయి. డ్రైన్లు కానీ, కరెంటు వైర్లు కానీ, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. సీసీ రోడ్లు కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ ఒక డ్రైన్కి లింకు లేదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ నోట్ చేసుకుంటున్నాం. ఎలక్షన్ కూడా అయిపోయిన వెంబడే వనపర్తి మీద స్పెషల్ ఫోకస్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి ఇక్కడ వనపర్తిలో చదువుకున్నాడు కాబట్టి వాళ్ళకు ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఒక ప్రణాళిక చేసుకొని వనపర్తి డెవలప్మెంట్, వనపర్తి మున్సిపాలిటీకి ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేయాలి, వనపర్తిలో ఉన్న పాలిటెక్నిక్ ఎట్లా రెన్యువేషన్ చేయాలి, వనపర్తి పిల్లలకి ఇంజనీరింగ్ కాలేజ్ ఎట్లా చేయాలి, మెడికల్ కాలేజ్ ఎట్లా కంప్లీట్ చేయాలి, రోడ్ వైండింగ్ ఎట్లా చేయాలి, ఇట్లా ప్రతిదీ ఒక ఇంతకుముందు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లకు ఆ ఫెసిలిటీ ఏంది, ఆ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లేదు, ఇవన్నీ అన్నిటి మీద మేము దృష్టి సారించి మొత్తం మేము నోట్ చేసుకుంటున్నాం. తర్వాత ఎలక్షన్ల తర్వాత ఒక్కొక్క వార్డులో ఏమి ఇష్యూస్ ఉన్నాయి, ఏమున్నాయి, ఎవరెవరికి అసలైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సి ఉంది, రేషన్ కార్డు ఇవ్వాల్సి ఉంది, పెన్షన్స్ ఇవ్వాల్సి ఉంది, అవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఏం చేయబోతుంది ఆశీర్వదించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ పోతున్నాం. 2 రోజుల కిందట ఇక్కడ ఎమ్మెల్యే చేసిన ఆయన, మంత్రి చేసిన ఆయన, నెంబర్ 4 అని చెప్పుకుంటున్నట్టు ఆయన 2-3 విషయాలు స్లిప్ అయిన ఆయన నోట్లోకి వెళ్ళి నేను తిడతానేమో మళ్ళీ తిట్టిండంటారు, తిట్టకపోతే తిట్టమని నాకు ఇంటిస్తారు, అందుకే తిడుతున్నాం. వనపర్తి జిల్లా రద్దు చేస్తారు అంటారు. ఎవరు చెప్పిండ్రు? ఎమ్మెల్యే చెప్పిండా? రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రా? మా జిల్లా మంత్రివర్యులు చెప్పారా? ఎవరు చెప్పారు? కావాలన్న బురదలుడు, ఏదో ఏం ఇష్యూస్ లేక ఒక అబద్ధాలు చెప్పుడు, దాంతోపాటు రకరకాలుగా ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళు కొంచెం నా సలహా ఏంటంటే అటు హైదరాబాద్ పోయినప్పుడు ఎర్రగడ్డకు పోయి హాస్పిటల్కి పోయి చూపించుకొని మాజీ మంత్రి నిరేంద్ర రెడ్డి గారికి నేను సలహా ఇస్తున్నాం. మేము చాలా హెల్తీ ఉన్నాం. ఈ వయసులో చేయాల్సిన పనులు ఈ వయసులో మేము చేస్తాం, వేరే పనులు ఏం చేయం. వనపర్తి ప్రజలకు ఎట్లా అభివృద్ధి చేయాలో మాకు తెలుసు. చాలా ఎక్కువ పుస్తకాలు చదివి పిచ్చిలేసినట్టుంది, కొంచెం జాగ్రత్తగా ఉన్నామని కోరుకుంటున్నాం. For more videos like this, subscribe Big TV channel.